హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. శివయ్య ఏమంటున్నాడో ఒకసారి వినండి. 21 ఏప్రిల్ మే జూన్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. దాని ఇన్వెస్ట్మెంట్ దానికి డిసెంబర్లో ఇచ్చేసిన. దానికి దమ్ము ఉంటే మీ అందరి సమక్షంలో చెప్తున్నా, ఎంత ఇన్వెస్ట్మెంట్ పెట్టిందో. ఒకరితో 60 లక్షలు అంటుంది, ఒకరితో 30 లక్షలు అంటుంది, ఒకరితో 35 లక్షలు అంటుంది. సిసిఎస్లో 35 లక్షలు రాపించుకుంది. మేము 2021 ఏప్రిల్లో పెట్టాము, 10 lakhs డిసెంబర్లో ఇచ్చేసానని చెప్తున్నాడు కదా. నేను మమ్మల్ని వాడు ఎలా మోసం చేశాడు అనే దానికి క్లియర్గా వాడి కాల్ రికార్డింగ్స్, వాడి వాయిస్ మొత్తం ప్రూఫ్స్ అన్నీ నేను వీడియోస్ చేశాను. వాడు ఇప్పటి వరకు ఒక్క ప్రూఫ్ చూపించాడా? మేము ఓన్లీ 10 lakhs ఇన్వెస్ట్ చేశాము, 14 lakhs మాకు తిరిగి ఇచ్చాడు అనడానికి వాడు ఒక్క ప్రూఫ్ చూపించాడా? నేను క్లియర్గా 2022 డిసెంబర్ నుంచి మొత్తం వాడు రాసిన అగ్రిమెంట్ వాడు రాశానని కూడా ఒప్పుకున్నాడు. అన్నీ క్లియర్గా సిరీస్ ఆఫ్ వీడియోస్ చేశాను నేను. ఒక్క ప్రూఫ్ కాదు, నేను ఎన్ని ప్రూఫ్లు చూపించానో మీరు ఆల్రెడీ చూశారు మన ఛానల్లో. వాడు ఇప్పుడు సిసిఎస్లో ఒకళ్ళ దగ్గర 60 అంటుంది, ఒకళ్ళ దగ్గర 30 అంటుంది, సిసిఎస్లో 35 రాయించుకుంది అంటున్నాడు కదా. ఒక్క నిమిషం అండి. నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను కదా ఫ్రెండ్స్, 2021 తర్వాత మోసాలు చేయలేదా శివయ్య అని ఒక వీడియోలో చూపించాను ఆల్రెడీ మీకు. ఇది 21లో ఎంతమందిని మోసం చేశాడు, 22లో ఎంతమందిని మోసం చేశాడు, 23లో ఎంతమందిని మోసం చేశాడు అని. ఇది సిసిఎస్లో రాసిన ఇదిగోండి, కన్ఫెషన్ ఆన్ మనీ కలెక్టెడ్ బై శివయ్య మొల్ల. నేను ఆ రోజు మీకు క్లియర్గా చెప్పాను, ఇది చూపించి కూడా. ఇక్కడ 10 lakhs క్యాష్, 27,50,000 క్యాష్, అండ్ ఇది 50,000. ఈ 27,50,000 అండ్ ఈ 10 lakhs, ఈ 50,000 జీపే చేసాము. మాది టోటల్ 38 lakhs. 28 lakhs ఒకసారి పెట్టాము, 10 lakhs ఒకసారి పెట్టాము అని చెప్పాము. వాడు ఏంటంటే సిసిఎస్లో రాసినప్పుడు ఇంత అమౌంట్స్కి నేను ఇంత ఇవ్వలేను నేను అని చెప్పి ఒక అమౌంట్కి, ఇదిగోండి ఇక్కడ పైన ఉంది చూసారా, అగ్రీడ్ అమౌంట్. వాడు నేను వీళ్ళకి ఇంత ఇస్తాను, వీళ్ళకి ఇంత ఇస్తాను, నేను ఇంత ఇవ్వలేను అని వాళ్ళు ఇన్వెస్టర్స్ కాళ్ళ మీద పడి ఏడ్చి వాడి పెళ్ళాము వాడు మొత్తుకొని మేము ఇంతే ఇవ్వగలము అని ఇక్కడ మొత్తం ఎవరికి ఎంత ఇస్తాము అని రాశారు. మా 38 lakhsకి 35 lakhs ఇస్తానని వాడు ఒప్పుకొని రాసింది ఇది. అది వాడు రాసిచ్చాడు, 35 lakhs ఇస్తాను నేను 38 lakhs కని. మేము రాపించుకున్నాము అని చెప్తున్నాడు వాడు. వాడు ఏంటంటే బేసిక్గా ఇప్పుడు నిజాలన్నీ చెప్తున్నాం కదా, ఇన్నాళ్ళు వాడు ఏది చెప్తే అది నమ్ముతున్నారు జనాలు. ఇప్పుడు ఏంటంటే ఆపోజిట్గా విత్ ప్రూఫ్స్ తోటి మేము అన్నీ చూపిస్తునేసరికి వాడు తట్టుకోలేకపోతున్నాడు అన్నమాట. పాపం తట్టుకోలేక వాడు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు. వాగనేయండి, చూద్దాం ఎన్నాళ్ళు వాగుతాడో. మనమైతే నిజాలు చెప్తున్నాము, ప్రూఫ్స్ చూపిస్తున్నాము. వాడి దగ్గర ఒక్క ప్రూఫ్ కూడా లేదు కదా చూపించడానికి. మరి ఇంకా అలా వాక్ ఏం చేస్తాడు? ఇంకంతకంటే వాడికి ఏం తెలియదు కదా. సీజ్ చేశారు, ప్లాట్ కొన్నారు, సీజ్ చేశారు. నా కొడుకు నా బిడ్డ పేరు మీద ఉంది. ఇప్పుడు వీడు ఒక వీడియోలోనే ఎట్లా మాటలు మారుస్తాడో చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఏమన్నాడు, ఎస్ ఫ్లాట్ కొన్నాము, సీజ్ చేశారు అని చెప్పాడు కదా. ఇప్పుడే వెంటనే ఈ వీడియోలోనే ఎట్లా మాట మారుస్తాడో చూడండి. సీజింగ్ లెటర్ చూపి చూద్దాం, దమ్ముందా? ప్రూవ్ చేస్తావా? సీజింగ్ లెటర్ చూపి. విన్నారు కదా ఫ్రెండ్స్, సీజ్ చేశారని వాడే ఒప్పుకుంటాడు, మళ్ళీ సీజింగ్ లెటర్ చూపించు అంటాడు. వీడికి పిచ్చి పట్టిందో ఏమో నాకైతే అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. పాపం నిజాలు బయటకు వస్తునేసరికి వాడు తట్టుకోలేక ఏదేదో వాగుతున్నాడు. ఎప్పుడుంది? 2022 డిసెంబర్ 15 తర్వాత. విన్నారు కదా ఫ్రెండ్స్, 2022 డిసెంబర్ తర్వాత వాళ్ళు కొన్నారు ఫ్లాటు వాళ్ళ పిల్లల పేరు మీద అని చెప్తున్నాడు. మరి 2021లో ఇన్వెస్టర్స్కి 2021 ఏప్రిల్ కేసులు ఇవి. అప్పటి నుంచి నేను అమౌంట్ ల్యాండ్స్లో ఇన్వెస్ట్ చేశాను, నేను లాస్ అయ్యానని చెప్తున్నాడు. మరి వీడు లాస్ అయితే 2020 ఇన్వెస్టర్స్కి డబ్బులు ఇవ్వడానికి వీడు లాస్ అవుతాడు. వీడు క్లియర్గా ఒప్పుకుంటున్నాడు 22 డిసెంబర్ తర్వాత కొన్నాం ఫ్లాట్ అని. 22లో కూడా కొంతమందిని మోసం చేశారు, చూపించాను కదా ఫ్రెండ్స్ ఇందాక. దాంట్లో 21లో మోసం చేశారు, 22లో మోసం చేశారు. వీళ్ళ బతికే ఇది, మోసం చేయటం, ఆస్తులు కొనుక్కోవడం, మోసం చేయడం, ఆస్తులు కొనుక్కోవడం.
ఇలా నిజాలు బయటకు చెప్పే వాళ్ళ మీద ఇష్టం వచ్చినట్టు వాగడం. చూద్దాం ఎన్ని రోజులు వాగుతాడో అది కూడా.